వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, దీర్ఘాయుష్మంతుడైన మార్కండేయుడు, కాత్యాయనుడు వీళ్ళందరూ కూడా బయలుదేరి మిథిలా నగరానికి వెళ్ళాలి. ముందు మీ అందరూ బయలుదేరండని సుమంత్రుణ్ణి పిలిచి అక్కడికి వెళ్ళిన తర్వాత వివాహం చేసేసుకుని కోడలతో తిరిగి రావలసి వస్తే అప్పుడు పెళ్ళి అయిపోతుంది అనుకుని మేము రాలేదండి మాటలకు వచ్చామంటే ఒకవేళ ముహూర్తం దొరికితే మంచి ముహూర్తం వివాహం చేయవలసి వస్తే ఇక్ష్వాకు వంశంలో కొడుకుల వివాహానికి వెనక భార్యలు వెళ్ళరు. కాబట్టి దశరథ మహారాజు గారు భార్యలు వెళ్ళవలసిన అవసరం కనపడలేదు కాబట్టి వివాహం చేసి కోడళ్ళని తీసుకుని రావలసి వస్తే అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కానుక ఇవ్వడానికి మన దగ్గర ఏం లేకపోతే ఎంత అమర్యాద. కాబట్టి విలువైన రత్నములు, బంగారము, బట్టలు, నగలు అన్నీ పట్టుకుని బయలుదేరండి సుమంత్రుడా అన్నాడు. అందున అక్కడ విశ్వామిత్రుడు ఉన్నాడు. విశ్వామిత్రుడు అక్కడ ఉండి శివధనుర్భంగం చేయించాడంటే వివాహమై తీరుతుంది తెలుసు దశరథుడికి. అందుకని అన్నీ పట్టుకుని బయలుదేరారు. కానీ ఈ దశరథ మహారాజు గారు మాత్రం చతురంగ బలాలతో కలిసి బయలుదేరిన ఆయనకి అయోధ్యానగరం చేరడానికి 4 రోజులు పెట్టింది. జనకుడి దూతలకి 3 రోజులే పట్టింది. అదే మార్గంలో దశరథుడు కూడా వెళ్ళినా 4 రోజులు పట్టింది. కారణం ఏమిటంటే దూతలు బలం కలిగిన వాళ్ళు గుర్రాల మీద వచ్చేశారు. దశరథుడు 60,000 సంవత్సరముల వయసు దాటిపోయినవాడు. అంత వేగంగా ప్రయాణం చేసి వెళ్ళడానికి ఆయన శరీరం అనుమతించదు. అందుకని కొంచెం అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఆయన వెళ్ళడంలో 1 రోజు ప్రయాణం ఎక్కువ పట్టింది. అందుకని 4 రోజులు దశరథ మహారాజు గారికి పట్టింది. దశరథ మహారాజు గారు ఇంతమంది ఋషులు, చతురంగ బలాలు జనక మహారాజు గారి ఇంటికి వెళ్ళగానే జనకుడు అంతఃపురంలోంచి బయటికి వచ్చాడు. దిష్ట్యామే నిర్జితా విఘ్న దిష్ట్యామే పూజితం కులం రాఘవై సహ సంబంధాత్ వీర్యశ్రేష్టై మహాత్మభి అన్నాడు.